హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నార్మల్గా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు వాటిని తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఉల్లికారంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుందండి. ఇది చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కట్టలైన తోటకూరను తీసుకున్నానండి. ఇది మా పెరట్లో పండిన ఆకే, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా మనము ఆకును తీసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా ఏమాత్రం మట్టి అలాంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలండి. ఇలా కడిగిన తర్వాత దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా దీన్ని కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తర్వాత మిక్సీ జార్లోకి ఒక 2-3 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసేసుకోండి. తరువాత ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కారం పొడి మరియు ఉప్పు క్వాంటిటీ అనేది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మీరు కావాలంటే కాస్త కచ్చా పచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకునే దానికంటే రోట్లో దంచి తీసుకున్నట్లయితే ఈ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీలుంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తరువాత ప్యాన్ లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లో కంప్లీట్ గా చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు, 1 లేదా 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. వీటితో పాటు పొట్టు తీసిన 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకుని వీటిని చక్కగా 1 లేదా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, దాన్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడ్డానికి కాస్త ఆయిల్ ఎక్కువగానే కనిపిస్తుందండి, కానీ మనము ఆయిల్ ని ఉల్లికారంలోకి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కరెక్ట్ గా సరిపోతుంది. కాస్త ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుంటేనే ఈ ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్ లో మనము కావాలంటే 1 లేదా 2 చిటికెళ్ల వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ యాడ్ చేయకుండానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారంటే ఆయిల్ అంతా కూడా చక్కగా ఉల్లికారంలోకి అబ్జర్వ్ అయిపోయింది కదా. ఈ స్టేజ్ లో మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి మరియు పసుపు అనేది ఉల్లికారంలోకి కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లికారం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిక్కపడి పచ్చి వాసన లేకుండా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగా కడిగి మరియు తరిగి పెట్టుకున్న తోటకూరని ఈ ఉల్లికారంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం తోటకూరని యాడ్ చేసిన తర్వాత చక్కగా అది ఉల్లికారంతో మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ లో మనము తోటకూరని బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాం కాబట్టి అది చాలా తొందరగా ఉడికిపోయి చక్కగా మిక్స్ అయిపోతుందండి. ఇలా మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ ఏమాత్రం యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఆకుకూరల నుంచి సహజంగా కాస్త వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లికారం అయితే ఆకుకూరతో పాటు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇలా మనం కలుపుకున్న తరువాత దీన్ని మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకునే టైంలో మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఉల్లికారం అయితే చక్కగా ఆకుకూరతో పాటు మిక్స్ అయిపోయి ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. మీకు కాస్త డ్రైగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసి కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసినట్టయితే మనకు తోటకూర ఉల్లికారం అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్ లో మీరు కావాలంటే కాస్త వేయించి పొడి కొట్టిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఉల్లికారం చూడ్డానికి నోరూరిస్తుంది కదా, అన్నంలోకి కలుపుకొని తింటే అదే విధంగా టేస్ట్ అదిరిపోతుందండి. ఆకుకూరలను తినడం చాలా హెల్తీ అండి. అటువంటి ఆకుకూరల్ని కొంచెం కూడా వదలకుండా కంప్లీట్ గా ఇష్టంగా తినాలనిపిస్తే ఈ విధంగా ఉల్లికారం చేసుకుని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి.
మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.